ఒకసారి రాజుగారు వెళుతూ ఉన్నారట, రాత్రిపూట ఏదో మంట రాజేశారట, చీకటి పడిపోయింది. అక్కడ ఉన్నారు, మంట రాజేశారు. ఏదో అక్కడ కట్టెలు ఉంటే కట్టెలు తీసుకొచ్చి మంట రాజేసి ఏదో వంట చేసుకుని ఆ పొయ్యి మీద కాసిన నీళ్ళు వేసేసి వాళ్ళ దగ్గర ఏ కుండల్లోనూ ఉన్న తాబేటికాయల్లో ఉన్న నీళ్లు తీసుకుని ఆ పొయ్యి ఆరిపేసి వెళ్ళిపోయారు. ఆ పొయ్యి ఆరలేదట. తర్వాత ఎప్పుడో కొంతకాలం తర్వాత, వారం రోజులకో 15 రోజులకో ఎప్పుడో కొంతకాలం తర్వాత అటువైపు ఆ రాజభటుల్లో కొందరు వెళ్ళి చూస్తే అక్కడ మంట విస్తరించింది. ఎక్కడైతే వీళ్ళు ఆ రాత్రిపూట వంట చేసుకున్నారో అక్కడ ఫుల్ ఫైర్ అనమాట. అంటే బొగ్గు గన్లు ఉన్నాయన్నమాట. అలా బొగ్గు గన్నులకు ప్రసిద్ధిగాంచింది ఖమ్మం జిల్లా. ఖమ్మం జిల్లాలో నాకు ఇంకొకటి బాగా విశేషంగా, అంటే నాకు నచ్చిన అంశం ఏంటంటే, నాకు ఇష్టమైన దేవాలయం ఉంది ఇక్కడ. నేను బాగా ఇష్టపడే దేవాలయాల్లో ఒకటి భద్రాచలం దేవాలయం, సీతారామాంజనేయ స్వామి దేవాలయం. ఆంజనేయునికి ఏంటంటే ఇష్టం? అరటికాయలంటే ఇష్టం. ఆంజనేయుడు అరటిపళ్ళు చాలా ఇష్టంగా తినేవాడట. ఎనీవే, శ్రీవాణి జూనియర్ కాలేజ్ ఫర్ గర్ల్స్లో ఈరోజు నీలిమ మనకి బనానాస్తో ఒక ఐటెం చేయబోతున్నారు. బనానా రింగ్స్ అట. చలో, దీనికి ఏ పదార్థాలు వాడతారమ్మా, ఎలా చేస్తారు? బనానా రోల్స్ తయారీకి కావాల్సిన పదార్థాలు: అరటిపండు ముక్కలు, నువ్వులు, నెయ్యి, పంచదార, యాలకుల పొడి. చేయండి అమ్మా. బనానా. లెట్స్ మేక్ ఇట్. ఇంకా స్టవ్ వెలిగించుకున్నా. గుడ్, సో నైస్. ప్యాన్ పెట్టుకోవాలి. తర్వాత నువ్వులు వేయించుకోవాలి ఫస్ట్. నువ్వులు వేగాయి, స్టవ్ ఆఫ్ చేయాలి. ఓకే, వెల్ డన్. మళ్ళీ బౌల్లోకి తీసుకున్నాం. బౌల్లోకి తీసుకోవాలి. స్టవ్ వెలిగించి బాండీ పెట్టాం. బాండీ పెట్టి స్టవ్ వెలిగించాం. స్టవ్ వెలిగించి బాండీ పెట్టాం. తర్వాత నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేడెక్కింది. తర్వాత అట్టి పండ్లు వేసుకోవాలి నెయ్యిలో. ఈ అట్టిపండు ముక్కలు వేగేసరికి మనం పాకం పట్టుకుందాం. పెట్టండి. వాటర్ పోసుకోవాలి. కొంచెం పల్చటి పాకమే కదా, లైట్ పాకం, ఎందుకంటే అది ముంచాలి కాబట్టి. పంచదార వేసుకోవాలి. ఒక పక్క అంటే నెయ్యిలో అరటిపళ్ళు ముక్కలు వేగుతున్నాయి, ఇటు పక్క నేను మీకు సహాయ సహకారాలు అందిస్తూ పాకం తయారు చేసే లేదా ఏదో ఒకటి చేసే ప్రయత్నంలో ఉన్నాను. దీంట్లో ఇప్పుడు యాలకుల పొడి వేసేద్దాం. రైట్ అమ్మ, యాలకుల పొడి వేస్తున్నా. పాకం తయారైపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకున్నాం. ఓకే, వండర్ఫుల్. ఈ పాకం అంటే వంట కదా. ఈ పాకం అట్టిపండు ముక్కలు వేగాయి, ఈ పాకంలో వేద్దాం. ఆ పాకాన్ని పాకంలో వేసి మంచి పాకం చేస్తాం. ఓకే, మీరు పోయి కట్టేసారు. ఇప్పుడు వీటిలో ఇది నానబెట్టేస్తే అయిపోతుంది. మరి నువ్వులు లాస్ట్ లో వేయాలి. దీనిపైన జల్లు ఇందులో వేయాలి. మేడం, ఈ పాకంలో అరటిపళ్ళు 2 నిమిషాల్లో నానిపోతాయి. ఓకే అమ్మ, తర్వాత మనం ఇందులో నువ్వులు వేస్తాం. ఓకే అమ్మ, రైట్. పాకంలో వేసిన అరటిపండు ముక్కలు బౌల్లో వేసుకుందాం. పాకంలో వేసుకున్న అరటిపండు ముక్కల్ని బౌల్లో తీసుకున్నాం కదా, ఇప్పుడు నువ్వులు వేయాలి. డ్రై ఫ్రై చేసిన నువ్వులు కలపాలి. అంటే ప్రతి అరటిపండు ముక్కకి, అరటిపండు చక్రాలకి ఇది
పాకాలి. బనానా రింగ్స్ రుచి చూసి చెప్పండి. ఆహా